ఆచి చికెన్ మసాలా. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విరుదునగర్ జిల్లాలోని సాత్తూరు సమీపంలో ఉన్న ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో కార్మికులు బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రసాయనాలను మిక్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటం వల్ల వరుస పేలుళ్లు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు దాటికి ఫ్యాక్టరీలోని సుమారు 10కి పైగా గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మరణించిన వారిలో మహిళా కార్మికులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తీవ్రంగా గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాణాసంచా పరిశ్రమకు కేంద్రమైన విరుదునగర్, శివకాశి ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, పూర్తిగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ రత్న. తమిళనాడులో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క టపాకాయల ఫ్యాక్టరీలో అయితే మాత్రం భారీ పేలుడు అయితే సంభవించడంతో ప్రస్తుతానికైతే మాత్రం 20 మంది చనిపోయినట్టుగా అయితే సమాచారం అందుతా ఉంది. ఆ ఒక 20 మంది కూడా ఆ ఒక టపాసులకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారు అయితే తెలుస్తా ఉంది. దీంట్లో కూడా ఈ యొక్క పెను విషాదానికి సంబంధించి అయితే మాత్రం ఒక విరుదునగర్ జిల్లాలోని ఒక కట్టనారు పట్టణం సమీపంలో ఉన్నటువంటి వనజ టపాకాయల ఫ్యాక్టరీలో అయితే మాత్రం ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకునింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే కూడా 20 మంది చనిపోయినట్టుగా అయితే మాత్రం ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ యొక్క 20 మంది కూడా అక్కడికక్కడికే, అంటే ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి కూడా 4-5 గదులుగా అయితే మాత్రం విభజించి వాటిల్లో ఒక స్టాక్ ఏదైతే ఉందో ఈ యొక్క టపాకాయలకు సంబంధించినటువంటి స్టాక్ అయితే పెట్టుకుంటారు. వాటికి సంబంధించి కూడా అక్కడ జరిగినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా జరిగినటువంటి ఒక ప్రమాదంలో కూడా మొత్తం అంతా టపాకాయలంతా కూడా మంటలు అందుకునే తర్వాత మొత్తం 20 మంది వరకు అయితే మాత్రం ఈ యొక్క ఘటనలో చనిపోయినట్టుగా అయితే తెలుస్తా ఉంది. మరి కాకుండా దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్, పనిచేసేటువంటి ఒక వర్కర్స్ కూడా దాదాపుగా 8 నుంచి 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలైతే అయ్యేట్టుగా తెలుస్తా ఉంది. పక్కన ఉన్నటువంటి శివకాశి జిల్లా నుంచి కూడా ఇక్కడికి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వారు కానీ ఇక దగ్గరలో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి రావడం అయితే, అంటే ఒక ఫైర్ స్టేషన్ కి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో అక్కడికి వచ్చి ఆ ఒక పేలుడికి సంబంధించినటువంటి ఆ ఒక ఫ్యాక్టరీకి సంబంధించి కూడా దాన్ని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అక్కడికి ఇప్పటికే ఒక ఎలక్షన్ సంబంధించి కూడా, అంటే తమిళనాడులో 23వ తేదీన జరిగేటువంటి ఒక పోలింగ్ సంబంధించి ఆదివారం రోజు సాధారణంగా అయితే మాత్రం సెలవు అయితే ప్రకటిస్తారు. కానీ ఒక సెలవు 23వ తేదీ ప్రకటించడంతో ఈ రోజు వర్కింగ్ డేగా అయితే మాత్రం తీసుకొని ఈ రోజు బలవంతంగా కూడా ఒక కార్మికుల దగ్గర మాత్రం పనిచేయించుకున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సాధారణంగా అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో అయితే ఈ యొక్క టపాకాయలకి ప్రసిద్ధి చెందినటువంటి శివకాశి, ఈ యొక్క విరుదునగర్ ఇటువంటి ప్రాంతాలు అయితే మాత్రం ఎక్కువగా మోతాదులో అయితే మాత్రం ఈ యొక్క టపాకాయలు అయితే మాత్రం నిల్వ ఉంచడం, వాటిని తయారు చేసి కూడా ఇతర ప్రాంతాలకైతే మాత్రం సరఫరా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇక్కడ నిల్వ ఉండేటువంటి యొక్క టపాకాయలు కూడా ఇటువంటి ఘటనలో కూడా పేలిపోయేసి అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కాగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. గతంలో చూసుకుంటే శివకాశి కావచ్చు, విరుదునగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ ఎక్కువగా కూడా ఒక టపాకాయలు నిల్వ ఉంచడం, తయారు చేయడం లాంటివి అయితే మాత్రం చేస్తుంటారు. ఇక తమిళనాడుకు సంబంధించి అయితే మాత్రం శివకాశి అయితే ఒక టపాకాయలు తయారు చేయడం అయితే మాత్రం ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఉంటుంది. అటువంటి ప్రాంతాలే కాకుండా ఈ యొక్క అక్రమంగా నిల్వ ఉంచినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ యొక్క భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం
చనిపోవడంతోనే ఇటువంటి ఘటనలు కూడా చోటు చేసుకునే అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని అక్కడ జరిగినటువంటి సంఘటనలతో పాటుగా అక్కడ జరిగినటువంటి ఒక బాధితులను కూడా హాస్పిటల్ పంపించడం కానీ అక్కడ చనిపోయినటువంటి మృతదేహాలు అది కూడా 20 మంది చనిపోవడం అది కూడా యొక్క పేలుడులో చల్లా చెదురుగా అయితే మాత్రం పడి ఉండడంతో కూడా ఒక బాడీలను కూడా ఐడెంటిఫై చేయడంలో జిల్లా యంత్రాంగం కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఘటన దాదాపుగా 4-4:30 ప్రాంతంలో అయితే మాత్రం జరిగినట్టుగా అయితే గుర్తించారు. ఇది ఒక ఘటన జరిగిన వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బందులు దగ్గరలో ఉన్నటువంటి శివకాశి గాని ఇంకా విరుదునగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వాటిని కూడా అప్రమత్తం చేసి అక్కడికైతే తీసుకురావడం అక్కడ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే జరగవలసినటువంటి అగత్యం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక జరిగినటువంటి దీంట్లో కూడా దాదాపుగా మొదట్లో అయితే మాత్రం 16 మంది చనిపోయినట్టుగా అయితే గుర్తించారు. మళ్ళీ ఒక్కొక్కరు కూడా దీన్ని పెంచుకుంటూ అంటే ఒక మృతుల సంఖ్య పెరుగుతూ కూడా ఇప్పటికి ప్రస్తుతానికైతే మాత్రం 20 మంది కార్మికులు అయితే చనిపోగా మిగతా 8 మంది నుంచి 10 మంది వరకు తీవ్ర గాయాలు అయితే అయ్యాయనేసి అయితే మాత్రం జిల్లా కలెక్టర్ అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్యాన్వాసింగ్ లో ఉన్నటువంటి డిఎంకే పార్టీ స్టాలిన్ కూడా అంటే ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ కూడా ఈ యొక్క ఘటన పైన అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి అయితే గుర్తు చేశారు. వారికి సంబంధించినటువంటి వారికి కూడా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించి వారికి త్వరలైన వారి యొక్క కుటుంబాలను కూడా ఆదుకుంటామనేసి అయితే మాత్రం స్టాలిన్ ప్రకటించడం వారి యొక్క కుటుంబాలని కూడా తన ప్రభుత్వం రానున్నటువంటి తన ప్రభుత్వం కానీ ఒకవేళ ప్రభుత్వంలో లేకపోయినా కానీ వారిని కుటుంబాల మొత్తం కూడా ఆదుకోవడానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే అండగా ఉంటుందనేసి అయితే మాత్రం హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఎన్నికల నేపథ్యం సంబంధించి అయితే మాత్రం 23వ తేదీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు పూర్తి స్థాయిలో అందరికీ సెలవు అయితే ప్రకటించారు. ఆ రోజు సెలవు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఆదివారం రోజు కూడా ఈ యొక్క వర్కింగ్ డే తో పాటుగానే ఈ రోజు పని చేయించుకుని ఆ ఒక కార్మికులు పనిచేస్తుండగానే ఈ యొక్క ఘటన కూడా జరిగింది. ఒక షెడ్స్ కూడా అంటే 3-4 గదులుగా ఏర్పాటు చేసి వాటిలో నిల్వ ఉంచినటువంటి ఈ యొక్క బాణసంచరి ఏవైతే ఉంటాయో ఆ ఒక పేలుడు పదార్థాలు అవి ఒక్కసారిగా మంటలు రావడం ఆ మంటల్లో కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయేసి అక్కడికక్కడిగా చనిపోవడం అయితే మాత్రం ఇప్పుడు తమిళనాడులో ఇదొక బిగ్గెస్ట్ పేలుడుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో 20 మంది అక్కడికక్కడికే చనిపోవడంతో పాటుగా తమిళనాడు అంతా కూడా ఇదొక ప్రకృతి సంబంధించినటువంటి విలయమే కాకుండా ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా ఈ మానవ తప్పిదం కూడా అనేసి అయితే చెప్తా ఉన్నారు. దీంతో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఇటువంటి ఘటనలు అయితే మాత్రం చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కూడా ఈ యొక్క భద్రతా ప్రమాణాలు చేయించుకోకుండా ఉన్నటువంటి కంపెనీస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయాలనేసి అయితే మాత్రం స్థానికులతో పాటుగా రాష్ట్రం అంతా కూడా ఇదే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తమిళనాడు అంతటా కూడా ఉన్నటువంటి ఏవైతే నిల్వ ఉంచుతా ఉంటారో అటువంటి వాటికంటే ప్రైవేట్కి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క బాణ సంచారికి సంబంధించి తయారీ కేంద్రాల్లో అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నప్పటికీ అక్రమంగా నిల్వ ఉంచేటువంటి ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిపైన చర్యలు తీసుకోవాలనేసి అయితే మాత్రం స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి యొక్క ఘటనకు సంబంధించి అయితే మాత్రం తాజాగా 20 మంది చనిపోవడం ఇది పెను ప్రమాదంగా అయితే మాత్రం చూస్తా ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది. తమిళనాడులో ఇప్పటి వరకు ఈ యొక్క తొక్కిసలాట కావచ్చు లేదా శివకాశిలో జరిగినటువంటి పేలుడు ఘటనలు కావచ్చు ఇంతమంది భారీగా చనిపోవడం అనేది మాత్రం ఈ యొక్క తీవ్ర దిగ్భ్రాంతి అయితే గురి అవుతున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో అయితే కనిపిస్తా ఉంది. రత్న నరేష్, ప్రధానంగా ఏదైతే ప్రమాదం జరిగిందో అది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా ఆ ఏరియాలో? ఇదే మొదటిసారా? మరి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ యజమానిని అదుపులోకి తీసుకున్నారా? యాజమాన్యానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని? రత్న ఇప్పటి వరకు అయితే మాత్రం శివకాశీలో సంబంధించి అయితే ఈ యొక్క బాణా సంచారికి సంబంధించి అయితే ఎక్కువగా నిల్వలు ఉంచేటువంటి అవకాశాలు ఆ ఒక శివకాశి గాని ఒక విరుదు దీనికి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా నిల్వలు అయితే వస్తా ఉంటారు. అక్కడ తయారు చేసేటువంటి ప్రక్రియ కూడా శివకాశి గాని విరుదుపల్లి గాని ఎక్కువగా ఉంటాయి.
సో దీనికి సంబంధించి అయితే ఆ ఒక నిల్వలు ఉండేది అది ప్రైవేట్ కి సంబంధించినటువంటి వారు అంతా కూడా పర్మిషన్స్ తీసుకొని దాన్ని తయారైతే చేపిస్తా ఉంటారు. ఒక దీపావళి సంబంధించినటువంటి వాటికైతే వాటిని ఇక్కడి నుంచి అంటే శివకాశి, విద్దుపల్లి ఇక్కడ నుంచి కూడా దూర ప్రాంతాలకైతే మాత్రం సరఫరా చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. సో వాటికి సరఫరా అయిపోయిన తర్వాత మిగిలిన వాటిని తర్వాత సంవత్సరం అమ్ముకోవడానికైతే మాత్రం వాళ్ళు తయారు చేయడం కానీ ఇక పాతవి నిల్వ ఉంచినటువంటివి కానీ ఒకే ప్లేస్ లో కూడా వాటిని ఉంచడంతో ఇలా జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ఒక వనజ క్రాకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఒక విరుదునగర్ లో జరిగినటువంటిది అయితే మాత్రం ఇది ఒక పెను ప్రమాదంగా అయితే మాత్రం చోటు చేసుకుంది. ఇది వరకు శివకాశీలో అయితే మాత్రం 8 మంది చనిపోయినటువంటి ఘటన అయితే ఇదివరకు అయితే చోటు చేసుకునింది. ఇప్పటి వరకు 20 మంది ఒకేసారిగా చనిపోవడం అనేది అయితే మాత్రం ఈ యొక్క పేలుడు సంబంధించినటువంటి ఘటనలో ఇదే మొదటిసారిగా అయితే తెలుస్తా ఉంది. గతంలో చూసుకుంటే తొక్కిసలాట్లో కావచ్చు, మరోవైపు ఒక అతిసారానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వీటికి సంబంధించి అయితే మాత్రమే ఎక్కువ మందిగా కూడా చనిపోయినట్టుగా రికార్డ్స్ లో అయితే తమిళనాడులో అయితే నమోదవుతున్నాయి. ఈ యొక్క పేలుడికి సంబంధించినటువంటి ఒకేసారి 20 మంది చనిపోవడం అనేది అయితే మాత్రం ఈ యొక్క విరుదునగర్ లోనే జరిగిందనేసి అయితే మాత్రం ఒక రికార్డ్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క వనజ క్రాకర్స్ లిమిటెడ్ కి సంబంధించి గతంలో ఉన్నాయా అంటే గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఎక్స్పైర్ అయిపోయాయా లేదా ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తా ఉన్నారా, దీనికి సంబంధించినటువంటి భద్రతా పరిణామాలు ఎలా ఉన్నాయి అన్న దానిపైన అయితే కూడా కలెక్టర్ అయితే మాత్రం దగ్గర నుంచి అయితే చూస్తా ఉన్నారు. దీంతో పాటుగా అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఒక ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చిన్నగా పరిశీలించేటువంటి పరిస్థితి అయితే కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అయితే మాత్రం ఒక 20 మంది చనిపోయినటువంటి వారికి కూడా స్టాలిన్ కూడా ఇప్పటికే వారికి అక్యురేసీగా కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఒక మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది అనేసి అయితే మాత్రం అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం 20 మంది చనిపోయినటువంటి యొక్క పరిస్థితుల్లో ఆ ఒక 20 మందికి కూడా ప్రభుత్వం తరపు నుంచి అక్యురేసీ అయితే ఇచ్చారు. గతంలో జరిగినటువంటి శివకాశీలో జరిగినటువంటి పేలుడులో కూడా 8 మంది మాత్రమే చనిపోయినటువంటి ఘటనలు అయితే చూశారు. ఈ యొక్క విరుదునగర్ లో జరిగినటువంటి యొక్క ఘటనలో భారీ స్థాయిలో కూడా 20 మంది చనిపోవడం అనేది కూడా తమిళనాడు చరిత్రలో కూడా ఇది ఒక రికార్డుగా కూడా నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో అందరూ వారి యొక్క క్యాన్వాసింగ్ సంబంధించి ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 23వ తేదీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ఇవ్వాల్సినటువంటి వర్కింగ్ డే ని ఈ రోజు వరకు తీసుకున్నారు. అంటే ఆ రోజు సెలవు ప్రకటించి ఈ ఆదివారం రోజు కూడా వర్కింగ్ డే గా పెట్టుకొని ఆ ఒక కార్మికులను కూడా ఈ రోజు పని చేయించుకోవడంతో ఈ యొక్క ఘటనలో కూడా కారణం అనేసి అయితే మాత్రం ప్రధానంగా అయితే తెలుస్తా ఉంది. సో యథావిధిగా సాధారణ రోజుల్లాగా చేసుకుంటే మాత్రం ఆదివారం రోజు సెలవు అయితే ప్రకటిస్తా ఉంటారు. అలా ప్రకటించుంటే కూడా ఇటువంటి జరిగినటువంటి ప్రమాదంలో కూడా చనిపోయేటువంటి బాధితులు కూడా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఎన్నికల నేపథ్యం పోలింగ్ దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ ఒక సెలవు దినాన్ని ఈ రోజుకి మార్చడంతోనే ఈ యొక్క పెను ప్రమాదం కూడా జరిగింది. ఆ ఒక ప్రమాదంలో కూడా 20 మంది చనిపోవడం అనేది కూడా తమిళనాడు చరిత్రలో కూడా ఇది ఒక దిగ్భ్రాంతి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ నరేష్. எప్పుడు